హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి సామ్సంగ్లో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ 190 లీటర్ అంటే స్టార్టింగ్ మోడల్ అనమాట. ఇది ప్రాబ్లం అంటే ఫ్రిడ్జ్ వచ్చి కరెంట్ ఆఫ్ అయినప్పుడు ఐస్ ఎక్కువ ఉండదు అనేసి హోల్ వేసేస్తున్నారు, కానీ దాని తర్వాత ఆన్ చేయలేదు. సో కూలింగ్ కాయిల్లో మనకు ఆయిల్ అయితే ఫ్రెష్గా ఉంది, లోపల అంటే వాటర్ అయితే సర్క్యులేషన్ అవ్వలేదన్నమాట. సో మనం అయినా కూడా మనం వచ్చి కండెన్సర్ అయితే చెక్ చేసుకునేసి మార్చాలా లేదనేది మళ్ళీ చూడాలా. ఫస్ట్ వచ్చి కూలింగ్ కాయిల్ అయితే కంపల్సరీ మార్చాలన్నమాట. ఫస్ట్ దీని పాత కూలింగ్ కాయిల్ మనం రిమూవ్ చేసేసి కొత్త కూలింగ్ కాయిల్ అనేది అయిపోతున్నాము. దాని తర్వాత వచ్చి క్యాబ్లర్ వచ్చి కంపల్సరీ మార్చాలి కొత్త కూలింగ్ కాయిల్కి. అప్పుడే మనకు ఆ బ్లాక్ అదన్నీ బ్లాక్ అవ్వకుండా, మనకు చోక్ అవ్వకుండా కంటిన్యూ రన్నింగ్లో నీట్గా కూలింగ్ అనేది వస్తుంది అనమాట. దీనికి వచ్చి మనకు మామూలుగా సామ్సంగ్ మోడల్లో ఒకే సైజ్ అన్నట్టే ఉంటుంది, కానీ రెండు మోడల్ అన్నట్టు వస్తుంది అనమాట. అంటే సింగిల్ కటింగ్, డబుల్ కటింగ్, కింద ఒక కటింగ్ అన్నట్టు ఉంటుంది బ్యాక్ సైడ్, పైన కటింగ్ డబుల్ కటింగ్ అన్నట్టు రెండు సైజు వస్తుంది అనమాట. దీనికి వచ్చి కొంచెం ఓల్డ్ మోడల్. ఇది ఓల్డ్ మోడల్ అంటే నాన్ ఇన్వర్టర్ కాదు, ఇది ఇన్వర్టరు. కొంచెం అంటే ఒక 7 years 5 years పైన ఉండే మోడల్ అనమాట. దానికి వచ్చి సింగిల్ కటింగ్ అట్లా వస్తూ ఉంటుంది. లేటెస్ట్ మోడల్కి డబుల్ కటింగ్ వస్తూ ఉంటుంది అనమాట. కానీ దీనికి తేడా అంటే చిన్న సైజు ఒక్కరవ తేడా ఉంటుంది. ఫ్రంట్ ప్యానల్ వచ్చి ఒక్కరవ నీట్గా సెట్ అవ్వదు, దీనికి మారిపోతే మిగతా ఇంకేం ఇబ్బంది ఏం లేదు. కానీ ఖచ్చితంగా సెట్ చేయాలంటే సెట్ చేయొచ్చు, కానీ అంత నీట్గా సెట్ అవ్వాలంటే దాని సైజు మనం కరెక్ట్గా తెచ్చుకుంటేనే మనకు సెట్ అవుతుంది. ప్యానల్ రిమూవ్ చేసి ఆ కాయిల్ మనం కట్ చేసి తీసేసి కొత్త కూలింగ్ కాయిల్ వేయాలి. దీనికి వచ్చి మనకు ఒక వెల్డింగ్ వచ్చి మనకు బాక్స్ లోపలే, ఫ్రిడ్జ్ లోపలే వస్తుంది అనమాట. అంటే సెక్షన్ పైప్, రిటర్న్ పైప్ వచ్చి ఆ బాడీ లోపలే ఉంటుంది. దానికి మన వెల్డింగ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. దాని తర్వాత క్యాబ్లర్ వచ్చి మనం బయట వెల్డింగ్ చేసేసి మనం బయటికి తీసుకునేస్తే పోతుంది. లేదనుకుంటే మనం రెండు కలిపి వెల్డింగ్ చేసుకుని కొత్తది వేసి హోల్ వేసుకొని లాగాల్సి వస్తుంది. కానీ అది అంత నీట్గా ఉండదు, బాక్స్ బాగుండదు. కాబట్టి అలా విధంగా హోల్ వేయడం కస్టమర్కి కూడా ఇష్టం ఉంటుంది అనమాట. అందువల్ల మనం ఈ లోపల నీట్గా వెల్డింగ్ చేయడం ఇవన్నీ నీట్గా చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది, మనకు బాక్స్ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. త్రీ 6 సైజు వచ్చి క్యాబ్లర్ సైజు ఒక 9 అడుగులు మనం వేస్తున్నాము. అది జస్ట్ వీడియో కోసం మనం ఆ టేప్ అనేది చూపిస్తున్నాము 9 feet అన్నట్టు. క్యాబ్లర్ వరకు మనం బయట వెల్డింగ్ చేసేసి ఇంకా మనం లోపల సెక్షన్ అయితే లోపల వెల్డింగ్ చేయాలి. మామూలుగా బాక్స్ లోపల వెల్డింగ్ చేసేటప్పుడు అంటే మనం ఎగ్జాక్ట్గా మనం కొంచెం లేట్ అయినా, ఒకవేళ బెండ్ రేక్ పెట్టి చేయలేకపోయినా, అంటే ఎక్కువ టెంపరేచర్ అవుతుంది అనుకుంటే ఆ అల్యూమినియం అంటే
ఆ కాపర్ పైపు అల్యూమినియం పైపు జాయింట్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ వచ్చి కొంచెం ఎక్కువ హీట్ ఇవ్వడం జరిగింది అంటే మనకు అల్యూమినియం కాడ వచ్చి కొంచెం మెల్ట్ అవ్వడం జరిగిందంటే లీకేజ్ వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని వెల్డింగ్ చేసేదానికి కుదరదు, ఆ కాయిలే వేస్ట్ అయిపోతుంది అనమాట. అందువల్ల మనం కాటన్ క్లాత్ చెమ్మలో తడిపి ఆడ కరెక్ట్గా జాయింట్ కాడ మనం చుట్టేస్తే ఎంత టెంపరేచర్ అయినా ఆడ దాకా పోదనమాట. సో మనకు వచ్చి 100% సేఫ్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ లీకేజ్ లేకుండా నీట్గా అవుతుంది. ఆ కాయిల్ వేస్ట్ అవ్వకుండా మనకు వెల్డింగ్ అనేది జరుగుతుంది అనమాట. కూలర్ బాక్స్ లో స్విచ్ పైన మొన్న ఎంత కట్టిన మోస్ట్లీ క్యాబ్లర్ వచ్చి మనం రౌండ్గా రోల్ చుట్టుకుంటే కొంచెం రిజల్ట్ నీట్గా వస్తుంది. దాన్ని అట్టే ఓపెన్గా మనం పెట్టకూడదు. కండెన్సర్ వచ్చి మనం ఫ్రెష్ అవుట్ చేస్తున్నాము. మనకు నీట్గా అంటే జస్ట్ ఎయిర్ వరకు బాగా ఫోర్స్గా వస్తూ ఉంది అంటే, కానీ మనం కండెన్సర్ వచ్చి మార్చబడలేదు. లేదు జస్ట్ ఆయిల్ వస్తుంది, లేదంటే సిలుం పట్టినట్టు బ్లాక్ కలర్లో మనకు వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా కండెన్సర్ కూడా మార్చుకోవాలా. మోస్ట్లీ ఇన్వర్టర్ మోడల్ ఫ్రిడ్జ్ని మనం ఎక్కువసేపు ఫ్రెష్ అవుట్ చేయడం కుదరదు కూడా, కంప్రెసర్ ఆగిపోతుంది.
ఓనర్లు ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తే కూలీలు ఇద్దరు అడుగుతారు. నిప్పులన్నీ వెల్డింగ్ అయిన తర్వాత మనం సెక్షన్ అయితే ప్రొసీడ్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త కూలింగ్ కాయలే కొత్త ట్యాబ్లెట్ కాబట్టి ఇదన్నీ వెల్డింగ్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం వచ్చి వ్యాక్యూమ్ పెడుతున్నాము. దీనికైతే ఒక 10 నిమిషాలు వ్యాక్యూమ్ మనం పెట్టాలి కంపల్సరీ. 600 గ్యాస్ కాబట్టి లోపల ఆక్సిజన్ ఎక్స్ట్రా ఎయిర్ ఏం ఉండకూడదు. మనం నీట్గా బయట తీసేస్తేనే రిజల్ట్ నీట్గా ఉంటుంది, మనకు సేఫ్ కూడా అనమాట. వ్యాక్యూమ్ పెట్టిన తర్వాత మనం గ్యాస్ అరేంజ్ అయిపోతున్నాం. 600 గ్యాస్ దీనికి మనం ఎక్కించేది. మనం మామూలుగా 600 గ్యాస్కి వచ్చి మనకు మైనస్ నుంచి ఒక 0 PSI వరకు మనం పెట్టంగానే మనకు లోపల అయితే ఐస్ అయితే బాగా వచ్చేసి ఉండాలా. అలా రాలేదు అంటే అంత హెల్తీగా లేదు అని లెక్క, మనం కరెక్ట్గా చేయలేదు, లేదు అంటే కండెన్సర్ బాగలేదు, లేదు క్యాబ్లరు సరిపోలేదు, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఆ ప్రెజర్కే మనం పెట్టంగానే మనకు లోపల అయితే ఐస్ అయితే బాగా నీట్గా వచ్చేసి ఉండాలా. అలా వస్తేనే అన్నీ పర్ఫెక్ట్గా ఉండదని లెక్క. ఇది మనం పెట్టుండే రేంజ్ ఇది. ఇప్పుడు మనకు లోపల బాక్స్ ఎవాపరేటర్ సీట్ మొత్తం మనకు కూలింగ్ అయితే వచ్చింది. అలా బాగా గోరుతో గోకితే మనకైతే ఐస్ బాగా రావాలన్నమాట. అది లెక్క. ఆ విధంగా వస్తేనే మనకు కూలింగ్ బాగా వస్తుంది, కట్ ఆఫ్ కూడా కరెక్ట్గా జరుగుతుంది. మనం చెప్పిన రేంజ్ అయితే ఇదే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఈ వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తున్నారంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.